ఈరోజు దేవుని యొక్క వాక్యం నిర్ణయం తీసుకోవటం లేదా తీర్మానం చేసుకోవటం విషయం. దీన్ని ఇంగ్లీష్లో డెసిషన్ మేకింగ్ అంటారు. మనం ఏదన్నా ఒక మంచి పని ఏదన్నా తలపెట్టినప్పుడు ఇది చేయాలా చేయొద్దా, ఎలా చేయాలనే దాని విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన వాటి చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవుల జీవితంలో నిర్ణయం తీసుకోవడం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. మనం తెలివైన నిర్ణయాలు తీసుకుని తద్వారా దేవుని మనం మహింపరచాలి. తెలివైన నిర్ణయం. ఏ నిర్ణయాలమ్మా? తెలివి తక్కువ నిర్ణయాలు మనం ఎప్పుడు కూడా తీసుకోవడం. నిర్ణయాలు తీసుకునే విషయంలో మనం చక్కగా ఉండాల్సిన విషయం. కాబట్టి మనం ఏ పని మొదలుపెట్టినా, ఒకవేళ ఇల్లు మొదలు పెట్టామనుకోండి, మొదలెట్టి పునాదుల దగ్గరికి వచ్చే డబ్బులు అయిపోయినాయి అనుకోండి, అది సరైన నిర్ణయమేనా? మనం ఎప్పుడైనా ఇల్లు కట్టాలనుకున్నప్పుడు దానికి తగినటువంటి ధనము సమకూరిన తర్వాత ఆ పని మొదలుపెట్టాలి. ఇది చివరి వరకు నెరవేర్చగలవా లేదా అనేటువంటిది ఆలోచించింది కాదు. పునాదులు దాకేసి ఒక 20 సంవత్సరాలు అయిపోతే ఊసలు కూడా దుప్పడిపోతే ఎందుకు పనికి. మనం ఇల్లు కట్టినా, మరొక కార్యక్రమం చేసినా దానికి ముందు ఏం చేయాలి నాన్న? దేవుని ఆలోచన తీసుకుని సరైన నిర్ణయం మనం ఎన్నిక చేసుకోవాలి. ఆ సరైన నిర్ణయం మనం తీసుకోకపోతే అనేకమైన అనర్థాలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. మన సుఖ సంతోషాలు పాడు చేస్తాయి. ఏదేను తోటలో ఆదామును హవ్వను దేవుడు పెట్టాడు. ఏదేను తోటలో దేవుడు ఆదాము హవ్వలను పెట్టాడు. అక్కడ ఏం చెప్పాడు దేవుడు? తోట చెట్లలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్టు ఫలము జోలికి నువ్వు వెళ్ళొద్దని ఆల్రెడీ ఆజ్ఞ అయితే ఉంది. మరి వేరే సైతానుడు వచ్చాడు ఒకడు ఆ తోటలోకి. ఎవరు? అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ఏం చేశాడు? ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని ఈ చెట్ల ఫలాలు ఏదన్నా తినొద్దన్నాడా? మీ దేవుడు కుళ్ళుమోతాడు. ఆయనకంటే ఎదిగిపోవటం ఎవరికి ఇష్టం ఉండదు. మీరు అవి తినాన్న మీ కళ్ళు తెరవబడతాయి. మీరు చిన్న దేవుళ్ళలాగా అయిపోతారు. మీరు అలా అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. దేవుడిలాగా అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మిమ్మల్ని నొక్కిపెట్టి ఉంచాడు. అది తింటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారు, దూతల్లాగా అయిపోతారు, పెద్ద వ్యక్తులు అయిపోతారంటే ఆ మాటలకి హవ్వ ఏమైపోయింది? బుట్టలో పడిపోయింది, మోసపోయింది. వెంటనే సరే చూద్దాం, మా ఆయన వస్తాడు, ఆయనతో మాట్లాడదాం, సాయంకాలం అయితే మా ప్రభు వస్తాడు, ఆయన సలహా తీసుకుందాం, ఇలాగ ఎవరో ఒక వ్యక్తి అతిథి వచ్చాడు, ఇలా చెప్పాడు మరి అని అంటే కొంచెం సమయం ఆగితే సరిపోయింది. ఇప్పుడు ఉదయాన్నే మాట్లాడాడనుకోండి, ఉదయం 8 మాట్లాడాడనుకోండి, సైతాన్ వచ్చి ప్రభువు రావటానికి సాయంకాలం 3 అవుతుంది అనుకోండి, 8 నుంచి 3 వరకు ఈ ఒక 4 గంటలు, ఆ యొక్క 3 గంటల తినమా, ఒక 7 hours హవ్వ వేచి ఉన్నట్టయితే ఈ అనర్థం జరిగేది కాదు, మనకు పాపం వచ్చేది కాదు, మనం ఇంత కష్టాల పాలయ్యేవాడు కాదు. కాబట్టి ఆవిడేం చేసిందంటే వెంటనే ఆ చెట్టు ఫలాలు కొన్ని కోసుకొని తినేసి తన భర్తకు కూడా రాగానే కొనేసి ఏంటన్నాడు, ఇవి తింటాడట, మనం దేవుళ్ళగా అయిపోతాడు, దేవుడు కూడా గొప్పవాడు, మన దేవుడు కుళ్ళుమోతాడు, మనం తినొద్దన్నాడు,
ఒక ఆయన వచ్చి చెప్పాడు, ముందు ఈవిడ ఆ పళ్ళు తినగానే ఆవిడ వస్త్రాలు ఊడిపోయి లేదా దిగంబర అయిపోయి ఉంటే బాబోయ్ అని ఆయననే గుర్తుపెట్టేవాడు, ఈ తినకూడదు మోసం జరిగిందండి. ఇద్దరూ తినేదాకా ఆ కార్యం జరగల. చూసారండి, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక శరీరంలో నుంచి వచ్చారు కాబట్టి ఇద్దరు తిన్న తర్వాతే ఆ దుష్ట పరిణామం అనేటివి వాడడం జరిగింది. కాబట్టి ప్రియులరా, ఆదాము హవ్వలు ఆ తోటలోంచి సుఖప్రదమైనటువంటి ఆనందమునిచ్చాడు. ఏదైనా తోట అంటే చాలా సుఖప్రదమైనటువంటి ఆ తోటలోంచి బయటికి గెంటి వేయబడ్డ గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. నిర్ణయం తీసుకునే విషయంలో సరైనటువంటి విధంగా వాళ్ళు నడవలేకపోయారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు మానవ జనాంగానందరికి కూడా కీడు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు మీరు చదివారు ఆల్రెడీ. ఏముందమ్మా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ బుద్ధి ఏం చెబుతుందో దాన్నే ఫాలో అవ్వద్దు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు, దేవుని మాటల యందు నమ్మకం ఉంచు. 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం, ఆయన ఏం చెప్పాడో, ఏం చేయొద్దన్నాడో, ఏం చేయమన్నాడో అది గుర్తుంచుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఆటంకాలు లేకుండా ఆటంకముల నుండి తొలగించేటట్టు, లేదా అది ఎల్లగొండను త్రోవ అయితే ఎల్లగొండ ఉండేటట్టు దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. చక్కని మాట సామెతల గ్రంథంలో నుంచి ఈ మాట మనం చూస్తాం. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని నడిపింపును వెదకాలి. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ విషయంలో అయినా సరే మనం ఏం చేయాలమ్మా? దేవుని నడిపింపును వెదకాలి. ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, చూద్దాం. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనంలో, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. అక్కడ ఒక అధికారి అయిపోయాడు. అన్నదమ్ములు వెళ్ళి మొత్తం మీద ధాన్యం కొంటకెళ్ళి తమ సోదరుడు అక్కడే ఉన్నాడని తెలుసుకున్నారు. తండ్రిని తీసుకురమ్మని బళ్ళు, ఆహార పదార్థాలు, వస్త్రాలు వీళ్ళకి కావాల్సిన పంపించాడు. యోసేపే పంపించాడు. ఐగుప్తులు వచ్చి పెద్ద పెద్ద బళ్ళు పంపాడు. మీ సామాను దాని మీద వేసుకురండి, వేస్ట్ అయినా అక్కడ వదిలేయండి, అంతకంటే మంచి ఇస్తానని చెప్పాడు. అప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలా వద్దా అనే దాని విషయంలో యాకోబు డైలమాలో పడ్డాడు. వెళదామా వద్దా? వెళితే అక్కడ ఏమన్నా ఐగుప్తు ఆచారాలు కానీ లేకపోతే అక్కడ సంప్రదాయాలు, అక్కడి నుంచి మళ్ళీ మనం వచ్చి రావాలంటే అంత సులువు అవుద్దా, కష్టం అవుద్దా అనే విషయంలో చాలా ఆలోచనలో పడ్డాడు యాకోబు. చదవండి ఇప్పుడు వచ్చిన ఆదికాండము. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈయన దేవుని సన్నిధికి బెయేర్షెబా అనేటువంటి స్థలంలో, ఒక ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా కుమారుడిని బ్రతికే ఉంచావు, చచ్చిపోయాడు అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నాను. రోజుకు పలుమార్లు జ్ఞాపకం చేసుకుని సిక్కి శల్యమైపోయాను. నువ్వు అన్యాయం చేసావు అనుకున్నాను. ముఖ్యమైన మంచోడైన కొడుకు నువ్వు తీసేసుకున్నావు అనుకున్నాను. నువ్వు నా పట్ల ప్రేమ చూపావు, నా కొడుకు అక్కడ బ్రతికే ఉన్నాడు. కానీ నన్ను రమ్మన్నాడు. నేను వెళ్ళాలా వద్దా, అతను రప్పించుకోవాలా? ఈ విషయం తేల్చుకోవటానికి, డెసిషన్ మేకింగ్ చేయడానికి బెయేర్షెబాలో ఒక దేవుడి సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, కుటుంబంతో వచ్చేయమన్నాడు మమ్మల్ని, ఒక 70 మందిని. వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్తే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, మళ్ళీ తిరిగి వచ్చే దారి ఉంటుందా ఉండదా అని దాని విషయంలో చాలా భయపడుతున్నాడు. అది చదవడమ్మా. ప్రభు మాట్లాడుతారు, నేనే దేవుడను, నీ తండ్రికి నేనే దేవుడను, ఐగుప్తులోనికి వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నేను ఐగుప్తునకు నీతో కూడా నేను కూడా అక్కడికి వస్తున్నాను. నీవు లేని స్థలము నాకు వద్దు. నేను కూడా పరలోకం విడిచిపెట్టి నీతో పాటు నేను కూడా అక్కడికి వస్తాను. నువ్వు ఉన్న చోటే ఉంటాను. నీ స్తుతులు నాకు కావాలి, నీ ప్రార్థన కావాలి, నీ సహవాసం నాకు కావాలి. నేను దూతలను కాదనుకుని నిన్ను మానవుని చేసుకున్నాను, నీతోనే ఉంటానంటాడు. దేవుడికి స్తోత్రం.
ఎంత మంచి దేవుడమ్మ యేసయ్య, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. చూసారండి, దేవుడు ఏమంటున్నాడు? పరలోకంలో కోటాను కోట్ల దూతలను ఆరాధించేవాడిని అక్కడ కాదు, మానవుడిని కావాలని చేసుకున్నాడు. నీతో ఉంటా, నీలా ప్రార్థించేవాడు, నీలా నాతో మాట్లాడేవాడు, ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు, స్తుతించేవాడు నాకు కావాలి. నేను అక్కడ స్తుతులు వాళ్ళ వల్ల విసిగిపోయాను. నీతో నేను ఉంటా, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో పాటు నేను కూడా వచ్చేస్తా. ఎంత మంచి మాట పలికాడు. అంటే నువ్వంటే దేవుడికి ఇష్టమా కాదు? ఇప్పుడు మానవులుగా మనం అనుకుందాం, దేవుడికి మనం అంటే ఇష్టమా కాదా? అంత ఇష్టమైన వాడిని మనం ఎక్కడ మన నిర్ణయాల్లో దూరం చేసుకోకూడదు. ఆయనతో మనం ఉండాలి. ఆయన మనతో వస్తాడో లేదో తెలుసుకోవాలి. ఆయన మనతో ప్రభువాన్ని నన్ను వెళ్ళమంటావు వద్దంటావా, లేదా చేయమంటావు చేయదంటావా అని ఒక మంచి నడిపింపు కొరకు ఆయన సహాయాన్ని మనం యాకోబులాగా అర్థించాలి. దేవుడికి స్తోత్రం కదండి. అంతకుముందు ఏశావు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా రాత్రి అంతా ఉండి ప్రార్థన చేశాడా? దేవుడు దిగొచ్చాడా ఆయన ఏడుపుకి? నేను నీకు 2 బెటాలియన్ల దూతల సహాయం పంపుతున్నాను, క్షేమకరంగా వెళ్ళి అన్నాడు. అయినా పాపం ఈయన కొంచెం అనుమానం వచ్చి కొంచెం వాళ్ళ అన్నగారికి చాలా చాలా బహుమానాలు తన ఆస్తిలోంచి ఇచ్చేసి సాగిల పడుతూ 3 సార్లు 5 సార్లు సాగిల పడుతూ 7 సార్లు 3 సార్లు సాగిల పడి అన్నకు నమస్కారం పెట్టుకుంటూ అట్టెట్టాడు. కానీ దేవుడు చెప్పాడు, నేను నీకు ఏ హాని జరగదు, 2 సేనల దేవదూతలు నీకు పంపుతున్నానని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విషయంలోనైనా ఏదైనా చేసేటప్పుడు దేవుని యొక్క సహాయాన్ని నడిపింపును మనం తీసుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నా మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవుని అడగాలండి. సాధారణంగా మనుషుడు అంత పరిపూర్ణుడు కాదు జ్ఞానం విషయంలో. ఏమండి, ఎదర కీడుందో మేలుందో తెలియని వారం, ఏమంటే మంచో చెడు మనకు తెలియని అమాయకులం, అజ్ఞానులం, చేతకాని వాళ్ళం. సర్వజ్ఞాని అయినటువంటి దేవుడి సహాయం మనం తీసుకోవాలి. బాగా ఎక్కువ ప్రార్థన చేయాలి. జవాబు వచ్చే వరకు, నడిపింపు వచ్చే వరకు స్లో అవ్వాలి, మనం ఆగాలి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే మీ కొదువైన జ్ఞానంతో ముందుకెళ్ళిపోమాకండి, నా జ్ఞానం కోరనండి. జ్ఞానము కొదువుగా ఎడలందడు దేవుని, నా జ్ఞానం నాకు సరిపోద్ది, నా తెలివి నాకు చాలు, నేను శభాషను అనుకోవద్దు. దేవుని నిర్ణయం సారండి, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా ఇస్తాడు జ్ఞానం. హల్లెలూయా. దేవుడిచ్చే జ్ఞానం ప్రయోజనం, దేవుడిచ్చే తెలివి ప్రయోజనం, దేవుడిచ్చే మేలులు ఆశీర్వాదాలు మంచివి మనకి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది దేవుడి దగ్గర నుంచి మనం పొందాలి. 119వ కీర్తనలో 105వ చరణంలో ఏముందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇప్పుడు మనం ఏది చేయాలో ఏది వద్దనే విషయంలో దేవుని వాక్యమే ప్రామాణికం. దేవుని వాక్యమే. దేవుడు చాలా విషయాలన్నీ ఇంకా బయటికి వెళ్ళక్కర్లా. మనం ఏది చేయాల్సి వచ్చినా మొదట దైవ సేవకుల దగ్గర ఈ విషయంలో ఏం చేయాలనేటువంటిది, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది మనం అడిగి తెలుసుకోవాలి. నీకు తెలియకపోతే దైవ సేవకుల యొక్క సలహా. అలాగే
పరిపూర్ణ భక్తి కలిగినటువంటి విశ్వాసులను తీసుకుని, ఎవరు పడతారు విశ్వాసులు అన్నామని నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోమాకండి. ఇది చాలా నిర్ణయాత్మకమైన విషయాల్లో ఎవరు పడతాళ్ళు థర్డ్ క్వాలిటీ విశ్వాసుల దగ్గరికి వెళ్ళిపోయి నిర్ణయాలు తీసుకోమాకండి. నెంబర్ 1 విశ్వాసుల దగ్గర మనం సలహాలు తీసుకో. అలాంటి సలహా, మేలుకరమైన సలహాలు దైవ సేవకుడి నుంచి, పరిపూర్ణ భక్తి గల విశ్వాసుల నుంచి, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ భక్తిహీనతను ద్వేషించే విశ్వాసుల నుంచి సలహాలు తీసుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ వాక్యము నా పాదములకు, ఇటు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చేయొచ్చా చేయకూడదు అనడానికి మన పాదములకు దీపములాగా పనిచేస్తుంది దేవుని వాక్యం. నా త్రోవకు వెలుగునై ఉన్నది, నా త్రోవకు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏమి చెబుతుందో అనేటటువంటిది మీరు తెలుసుకోండి. లేకపోతే లైట్ లేకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఇంత బాకుల్లాగా ఉన్న తుమ్మముళ్ళ మీద నీకు కాలాడింది అనుకోండి, ఆ తుమ్మముళ్ళు వెళ్ళిపోతుంది. గాజు పెంకుల మీద అడిగేసినటువంటిది, అగాధమైన గోతిలో పడిపోయినటువంటిది, తర్వాత బయటికి రాలేము. దేవుడికి స్తోత్రం. ఇక్కడ బిలాము గురించి బైబిల్లో ఒక చక్కని ఒక దైవ సేవకుడు ఉన్నాడు బైబిల్లో. సంఖ్యాకాండం బహుశా 22వ అధ్యాయంలో ఆయన చేరుకుంటాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి విడుదల పొంది మోయాబు మైదాన ప్రాంతాల దగ్గర దాకా వచ్చారు. అంటే ఆ మోయాబు దగ్గరే, ఇక మోయాబు దాటితే యోర్దాన్ నది, యోర్దాను దాటితే వాగ్దాన దేశం, కనాను దేశం. మోయాబు ప్రాంతంకి వచ్చారు. మోయాబీలు, అమ్మోనీయులు అనే జాతి వాళ్ళు అక్కడ ఉన్నారు. అడుగుతే మోయాబు రాజు ఇశ్రాయేలుని చూచాడికి వీళ్ళు బాగా దృఢమైన వారుగా, ఎత్తైన వారుగా, ఆరోగ్యం గల వారుగా, ఐగుప్తులో చాకిరి చేసి కూడా వాళ్ళు ఆరోగ్యవంతులుగా, దృఢమైన వ్యక్తులు, బలమైన వ్యక్తులు. వాళ్ళని చూసి ఆయన అదిరిపోయాడు. వీళ్ళేమో అంత దారుఢ్యంగా లేరు, అంత బలవంతులుగా లేరు. వాళ్ళని చూడగానే ఆ రాజుకు భయం వేసిపోయింది. ఎద్దు పచ్చిక పీటిని ఇలా మేసేసినట్టుగా వీళ్ళు మనల్ని నవిలేస్తారేమో, చంపేస్తారేమో అని భయపడిపోయి, వాళ్ళను నా శక్తి సామర్థ్యాలతో ఎదుర్కోలేను, కాబట్టి ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన నోటి మాట ఏదంటే అది జరుగుద్ది. ఆయన పేరేంటి? బిలాం. అనండి అందరూ కూడా. బిలాం పాస్టర్ గారు ఉన్నారు. అన్ని జనుల్లో కూడా దేవుడు అక్కడక్కడ ప్రవక్తను పెట్టాడు ఆ రోజుల్లో. వాళ్ళకి కూడా గురి ఉంది ఆయన మీద. ఆయన ఏ మాట అంటే ఆ మాట నెరవేరద్దని తెలుసు. బిలాము పాస్టర్ గారిని, రే ఆ పేతోరు అనేటువంటి స్థలంలో బిలాం పాస్టర్ గారిని ఆయన తీసుకురండి రా, ఈ ప్రజల్ని శపిస్తే ఆయన నోటి మాట ఏదంటే అది జరిగిపోద్ది, కాబట్టి ఏం చేద్దాం, ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చి ఈ జనాంగాన్ని శపించమని ఆ దేవుడి నామంలో అడుగుదాం, ఆయన శపించేస్తే వాళ్ళందరూ క్షీణించి చచ్చిపోతారు అని ఆయనకు విశ్వాసం కలిగి ఆయన దగ్గరికి పంపించారు. కొంతమంది మనుషులు పంపించారు. అయ్యా, మరి మా రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నాడు, మీకు బోళ్ళంత బహుమానాలు, డబ్బు, బంగారం, మీకు ఏది కావాలంటే అది ఇస్తానంటున్నాడు. మీరు వచ్చి అక్కడ ఎవరో ఇశ్రాయేల్ అనే ప్రజలు ఉన్నారంట, వాళ్ళని శపించాలంట, మిమ్మల్ని రమ్మన్నాడు అని అడిగాడు. సరే మీరు ఇక్కడ ఉండండి, నేను ప్రార్థన చేసి దేవుడిని అడిగి చెప్తాను అన్నాడు ఆయన. ఎవరైనా ప్రార్థన చేసి దేవుడిని అడిగి చెప్తారు. ఆ రాత్రి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈయన ప్రార్థన చేశారు, ప్రభువా ఎవరో ప్రజలు వచ్చారంట ఈజిప్ట్ నుండి, ఈయన తెలియదు ఆ గొడవ అంతా, మరి వాళ్ళని శపించడానికి ఆయన రమ్మన్నాడు, వెళ్ళమంటావా అని అడిగాడు. నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఏమన్నాడమ్మా? నువ్వు వెళ్ళొద్దు, ఆ ప్రజలు నా ప్రజలే, నా బిడ్డలే, నువ్వెంతో వాళ్ళు అంతే, నాకు దేవుని ప్రజల మీద శాపం కుమ్మరించొద్దు, వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళు నా ప్రజలే, నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. వాళ్ళతో పాటు వెళ్ళొద్దంటే వాళ్ళతో చెప్పాడు ఉదయం లేసి, నేను ప్రార్థన చేశానయ్యా, మా ప్రభువారు ఇలాంటి ఆటకి వెళ్ళొద్దు అంటున్నాడు, మీరు వెళ్ళొచ్చు, మీ రాజుగారితో చెప్పేసేయండి ఈ మాట అని. అంతవరకు బాగా. తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి చెప్పారు, అయ్యా ఆయన రానన్నాడంటే వాళ్ళ దేవుడు ఒప్పుకోలేదంటే రానన్నాడు. ఈసారి ఏం చేశారంటే పెద్ద పెద్ద మినిస్టర్స్ను పంపించాడు ఆయన. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ అంటే ఎలాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు పంపించాడు. పెద్ద పెద్ద క్యాడర్లో ఉన్నవాళ్ళు వచ్చారన్నమాట. ఏ పాస్టర్ గారు, రాజుగారిని ఏమైనా తక్కువ ఇచ్చినేసావేంటి, నీ ఇల్లు ఎంత ఎత్తులో ఉందో అంత ఎత్తు బంగారం కొట్టిప్పిస్తాం మేము,
నీకు కూడా ఒక పదవి కావాలంటే ఇప్పిస్తాం, మినిస్టర్ పదవి ఇప్పిస్తాం, మేము ఏది చెబితే అది చేస్తాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన పిలుపును కాదని మాకు మంచి అవకాశం, నీ భవిష్యత్తు ఉంది అని చాలా మాటలు వాళ్ళు చెప్పి ఆయనతో ఎక్కువసేపు మాట్లాడేదానికి ఈయన మనసు ఎలాగైందంటే వాళ్ళు ఇచ్చే పదవుల వైపు, వాళ్ళ వాగ్దానాల వైపు, వాళ్ళ వెండి బంగారం వైపు ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు అని ఈయన మనసులో కూడా అలాంటి ఆలోచన. సరే, మీరు ఇంతగా పట్టాడుతున్నారు కాబట్టి ప్రభువును ఒకసారి అడుగుదామని మళ్ళీ ఈ రాత్రి ఉండన్నాను. మొన్న 10 రోజుల క్రితం వీళ్ళు వచ్చి వెళ్ళిన 10 రోజుల క్రితం దేవుడు ఏం చెప్పాడు చెప్పండి అమ్మా? ఏం చెప్పాడు? వెళ్ళమన్నాడా, వెళ్ళొద్దన్నాడా? వాళ్ళతో పాటు వెళ్ళొద్దు, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళని క్షమించడానికి వెళ్ళొద్దని ముందే చెప్పాడు కదా. మరలా మీరు ఉండండి, ప్రార్థన చేస్తానంటే ఈ 10 రోజుల్లో దేవుడు మనసు మార్చుకుంటాడా, నువ్వు మనసు మార్చుకోవాలా? ఏమంటే దేవుడు మనసు మార్చాడు. దేవుడు ముందే వెళ్ళొద్దు అన్నాడు, ఇప్పుడు వెళ్ళమని చెప్తాడు ఆయన. అయినా మరలా ఒక్కోసారి దేవుడిని అడుగుదాం, ఆయన కన్విన్స్ చేద్దాం. మీరు పట్టి దేవుడు మనసును కన్విన్స్ చేయాలని ట్రై చేయకండి. దేవుడు ఏం చెప్పాడో దాన్ని గౌరవించండి, మరలా దాన్ని మీరే మనసు మార్చుకోండి అని దేవుడిని మీరు ఒత్తిడి చేయకండి. రెండోసారి అలాగా దేవుడిని ప్రార్థన చేస్తే ఆ రాత్రి కళ్ళలోకి వచ్చి దేవుడు అన్నాడు, నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు అన్నాడు. నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళాలని అంటే దేవుడు ఏమన్నాడు, వెళ్ళాలని అనుకున్నావు కాబట్టి వెళ్ళు. అయితే ఒక విషయం, షరత ఏంటంటే నేను చెప్పమన్న మాటలు అక్కడ చెప్పు, దానికి విరోధంగా నువ్వేమి. అప్పుడు ఇక బిలాం గారు చాలా సంతోషంగా మంచి బట్టలు వేసుకుని, అత్తరు రాసుకుని, అంగీ వేసుకుని, గాడిదలు తీసుకుని వెళుతున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసండి, దారిలో ఒక బలమైన దేవదూతను పంపించి పెద్ద ఖడ్గం ఇచ్చి నరికేయి అన్నాడు దేవుడు. ఆయన ఎవరమ్మా? నరికేయి, నా సేవకుడైన పర్లేదు, నరికేయి అన్నాడు. సరే, గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు ఆయన. దేవదూత దారికి అడ్డంగా నిలబడ్డాడు వేసేయడానికి. గాడిదకి కనబడ్డాడు దేవదూత. అప్పుడు గాడిద, అమ్మో నా యజమాన్ని చంపేస్తాడు ఈయన అనుకుని దారి తప్పించి పారిపోతాడు. టాపా టాపా చేతులు ఉన్న కరత పట్టి 4 పీకాడు దాన్ని. మళ్ళీ అదేళ్ళే దారిలోకి వచ్చి నిలబడ్డాడు దేవుడి దూత. అమ్మో నా యజమాని చంపేస్తాడు, మళ్ళీ ఇంకో దారి పట్టింది. అక్కడ మళ్ళీ పటాపటా కొట్టాడు. ఏంటి ఇలా పిచ్చకంగిర్లు ఏంటి ఎలా పరిగెత్తున్నావు నువ్వు? ఎప్పుడు కరెక్ట్గానే పరిగెన్నాడు, దారం నడుతో ఇప్పుడు దారం నడవండి, మళ్ళీ పటాపటా పీకాడు. మరలా దేవదూత వచ్చి అక్కడ నిలబడి ఇప్పుడు ఏం చేసిందంటే, ఒక గోడ, ద్రాక్ష తోట గోడకేను ఒక చెట్టుకి దగ్గర ఉన్న సందులో దూరిపోయి భయవేసి నా యజమానుడు చంపేస్తాడని అక్కడ దూరి ఆగిపోయి అక్కడ మళ్ళీ పీకాడు నాకు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే దానికి నోరు ఇచ్చాడు, మాట్లాడదు. సాధారణంగా గాడిదలు మాట్లాడతాయా? మాట్లాడవుగా. గాడిదకు నోరిస్తే గాడిద మాట్లాడు. ఏంటి అయ్యగారు నన్ను 3 సార్లు కొట్టారని అడిగింది. ఏంటి అయ్యగారు నన్ను 3 సార్లు కొట్టారు, నేను ఎప్పుడైనా ఇలాంటి పని చేశానా అని అన్నప్పుడు ఈయనకి ఏమవ్వాలి? జ్ఞానోదయం అవ్వాలి కదా. ఏంట్రా గాడిద మాట్లాడుతున్నారు బాబోయ్ అని అనుకుని భయమేస్తారు కదా. అసలు ఇప్పుడు కనుక నా చేతిలో పెద్ద కట్టుకుంటే నేను నరికి పోగురు పెట్టేవాడు. అంటే గాడిదతోనే మాట్లాడు. ఈయన పెద్ద గాడిద అయిపోయాడు. అక్కడ దేవుడిస్తాడు. ధనాపేక్షతో గాడిదైపోయి దానితోనే మాట్లాడేసేస్తాడు. ఇదేంటి గాడిద మాట్లాడుతున్నాను, కట్టుగా ఉంటే నేను చెప్పేసి ఉన్నాను. ప్రియమైన దేవుడు బిడ్డ, అప్పుడు మన దేవదూత తను కనపరుచుకున్నాడు. నేను చంపేయడానికి ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు అక్కడ వ్యతిరేకంగా అక్కడేమి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా నువ్వు అక్కడేమి మాట్లాడుదని హెచ్చరించి పెట్టాడు. దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి? జాగ్రత్తగా వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళి రాజుగారు అంటాడు, అయ్యా మరి మీరు రమ్మని గౌరవింపారు, ఏ మాట పడితే ఆ మాట చెప్పడానికి నాకు అధికారం లేదు, బలిపీఠాలు కడదాం,
7 గొర్రెలు, 7 ఎద్దులు, 7 మేకలు ఇది తీసుకురండి, అక్కడ బలి అర్పించి దేవుడు ప్రార్థన చేద్దాం. అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఇశ్రాయేలుని దీవించమనే మాట వచ్చి, ఇదేంటయ్యా నేను శపించడానికి తీసుకొచ్చి దీవిస్తున్నాను అంటున్నావు ఏంటని ఈయన అన్నాడు. మరలా ఇంకో చోట 7 సార్లు, మరి 7 సార్లు కూడా దీవించమని వచ్చి రాజుకు చిరాకెత్తి అన్నాడు, నువ్వు అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు, నిన్ను చంపేయను అన్నాడు పాస్టర్ గారు. నిన్ను దీవించమని పిలిచారా, శపించమని పిలిచారా? 7 సార్లు కూడా నువ్వు వాళ్ళని దీవిస్తూనే వచ్చావు అని కసురుకొని, నువ్వు అర్జెంటుగా నా ముందు ఉండలేకుండా వెళ్ళిపోలేకపోతే నేను చంపేతాను నేను. అప్పుడు ఈయన అన్నాడు తెలుసా, ఎందుకంటే సార్ అంత కోపం, ప్రతిదానికి ఒక దారి ఉంటుందండి అన్నాడు. వచ్చి ఒట్టి చేతులు వెళ్ళకూడదు, కానుక తీసుకోకుండా వెళ్ళకూడదు, డబ్బు తీసుకోకుండా వెళ్ళకూడదు, ఈయనిచ్చే ఆ వసతులు తీసుకోకుండా వెళ్ళకూడదు, అన్నిటికీ ఒక దారి ఉంటుందండి అన్నాడు. చూడండి, కొన్ని పెళ్ళిళ్ళలో కొన్ని పెళ్ళిళ్ళు చేయకూడని రోజులని ఉంటాయి, ముహూర్తాలు లేని రోజులు ఉంటాయి. ఏమైనా సరే ఈ పెళ్ళి అయిపోవాలండి అని ఆయనతో చెప్పారనుకోండి, ఉందా దారి ఉంటుంది, దానికి ఏదో చేయాలి, దానికి మార్పిడి చేద్దాం, పెళ్లి చేసేద్దాం అంటారు చూసారా? దాన్ని ఏమంటారు, ఆ లగ్గాలను ఏమంటారు? పెట్టుడు ముహూర్తాలు. ఈయన పెట్టుకొచ్చేస్తాడు. అక్కడ శాస్త్రం వద్దంటున్నా ఈయన ఏం చేస్తాడు, పెట్టేస్తాడు కదా. ఈయన ఏమంటున్నాడంటే ప్రతిదానికి ఒక దారి ఉందండి అన్నాడు. అదే కావాలి నాకు, అదే కావాలి, చెప్పు అదే కావాలి, ఏం చేద్దాం. ఏమీ లేదండి, మా దేవుడికి విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదు, వ్యభిచారం అన్న ఇష్టం. ఈ 2 పనులు ఆ ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు చేయించగలిగితే నీదే చేయమన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఏం చేశాడంటే ఆ రాజు ఆ దేశపు స్త్రీలందరినీ కూడా ఇశ్రాయేలుల దగ్గరికి పంపించాడు. మీరు వాళ్ళ లైఫ్లో దింపి వాళ్ళతో పాపం చేయడం. ఎందుకంటే వాళ్ళ దేశం బాగుండాలని స్త్రీలను అలా ప్రేరేపించి పంపించాడు. ఇంకేం చేశాడంటే పెద్ద బిర్యానీలు, పలావులు పెట్టి పెద్ద విగ్రహారాధన బొమ్మ అక్కడ పెట్టి దానికి పూజలు చేసి పెద్ద వంటలు ఇశ్రాయేల్లో ఉన్న సరిహద్దులు పెట్టి రండి భోంచేసి తిరగండి అని పిలుస్తారు. వీళ్ళు రోజు ఏం తింటున్నారు? దేవుడిచ్చే మన్నా తింటున్నారు. అక్కడ దేవుడు రోజు కురిపించే మన్నా, కనాన దేశం వెళ్ళే వరకు అదే తింటారు, మన్నా తింటున్నారు. ఇప్పుడు ఈ మసాలా వాసంలో వీళ్ళని ప్రేరేపించి ఏదో వాళ్ళు పిలుస్తున్నారు వెళ్ళి తిందామని చెప్పేసి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి ముక్కలు, భోజనాలు అవన్నీ కూడా తినేశారు. ఇశ్రాయేలు తమ దేవుని నిబంధన మానేసి తినేశారు. వీళ్ళందరూ డోకులు వీరేసిన వాళ్ళు అయితే తెగులు వచ్చి చచ్చిపోయారు, వ్యభిచారం చేసిన వాళ్ళు చచ్చిపోయారు. చాలామంది ఇశ్రాయేలులో చాలామంది ఆ రోజున కూలిపోయి చచ్చిపోయారు. ఎందుకంటే దేవుని యొక్క నిబంధనను మీరి చాలామంది హతులైపోయారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఏం చేశాడంటే ఇలాంటి మాట చెప్పి రాజుగారి దగ్గర ఏదో బహుమతి తీసుకుని అసలు ఒట్టి చేతులు వెళ్తే అవమానం అనుకుని ప్రతిదానికి ఒక దారి ఉందని చెప్పేసి ఆయన దగ్గర ఏదో తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఏం చేశాడంటే దేవుడు బిలామును కూడా ఇశ్రాయేలు చేత చంపించాడు. తర్వాత దేవుడికి స్తోత్రం. బిలామును కూడా ఇశ్రాయేలు చేత చంపించాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత రెండో విషయం ఏంటంటే మనము నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీ విలువను నీవు గుర్తించుకో. నీవెవరు, నీ విలువను నీవు పరిగణనలోకి తీసుకోవాలి. నీవెవరు? నువ్వు దేవుని బిడ్డవు. దేవుని బిడ్డలాగా నువ్వు ప్రతి సమయంలో నీ విలువను నీవు పరిగణన లెక్కలోకి తీసుకోవాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఏమంటున్నాయండి? నీ విలువను నీవు గుర్తుంచుకో. ఏంటా విలువ? ఐశ్వర్యము గొప్పదా, మంచి పేరు గొప్పదా అనేది నువ్వు తూకం వేసుకో నీ హృదయంలో. డబ్బు ముఖ్యమా, పేరు, మంచి పేరు గొప్పదా? నువ్వు దేనికి విలువిస్తావు? అమ్మా వింటున్నారండి? దేనికి ఎక్కువ విలువిస్తావు? ఐశ్వర్యానికి ఎక్కువ విలువిస్తావా? నీకు మంచి పేరు దేవుడి దగ్గర కావాలని చూస్తావా? ఇలా అంటాం. కానీ మనమైతే ఏం చూస్తాం?
ఐశ్వర్యం చూస్తాం, చిక్కుల్లో పడతాం. ఐశ్వర్యం చూస్తాం, ఇక అప్పుడు మంచి పేరు ఇలాంటి చెడ్డ పేరు ఇలాంటి గురించి ఆలోచించాం. ముందు మనకేం కనపడుతుందంటే భౌతిక సంపదలే మనకు ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం మంచి నిర్ణయాలు తీసుకుంటాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగి. దయాగుణం మంచిదా, వెండి బంగారాలు మంచి అని అంటే చూడటానికి అయ్యి బాగున్నాయి ఈ బాగున్నాయి. దయ అనేది ఎప్పుడైనా చూసుకుందాంలే, ముందు వెండి బంగారాలు మీద పడదామని వాటిని మనం తీసుకుంటాం. నిజం కూడా అంతే. దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది, నీకు గొప్ప ఐశ్వర్యం ఆ మంచి పేరు అనే రెండు పక్కన పెడితే నువ్వు దేన్ని ఎన్నుకుంటావు అంటే తర్వాత మంచి పేరు తెచ్చుకుందామని ముందు ఐశ్వర్యం లాగేసుకుందాం అనుకుంటాం కదా. కానీ దేవుడు అంటున్నాడు ఐశ్వర్యము కంటే మంచి పేరు గొప్పది, వెండి బంగారాల కంటే దయ గొప్పది. ఇది సంపాదించుకో. దేవుడు గొప్పదన్న దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మనం గొప్ప అనుకునే దాన్ని మనం తీసుకోవద్దు. దేవుడు ఏది గొప్ప అని చెప్తాడు అదే మనం అంగీకరించాలి. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. మనం మొట్టమొదట వెతకాల్సింది ఏంటంటే ఆయన రాజ్యము. చెప్పండమ్మా, ఆయన రాజ్యానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ రోజుకి చచ్చిపోతే నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. ఆయన రాజ్యము నీకు కావాలి. ఆయన నీతిని సంపాదించుకోవాలి. మనం ఆశించాల్సింది, కోరదగింది ఏంటంటే దైవ నీతిని సంపాదించుకోవాలి. మనం అందరం కూడా ఏమంటే వెనకాల ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారా? తలల కింద కొంచుకుని రావణమ్మ గారు నిద్రపోతున్నారా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. దేవుడు ఏమని ఏది ఎతకమన్నాడు? రాజ్యమును నీతిని మొదటిది. ఇది మీ ప్రథమంగా మీరు వెతకాల్సింది. ఇది లోకములో ధనం కావాలా, వెండి బంగారాలు కావాలనేటి దేవుడు ఇస్తాడు. అవి మీకు అనుగ్రహించబడతాయి. ముందు మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది దేనికంటే ఆయన రాజ్యము. ఆయన నీతిని మనం ఎక్కువగా వెతకాలని చెప్తుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మన విలువను గుర్తుంచుకుని మనం దేన్ని కోరుకోవాలో దేన్ని ఎంచుకోవాలనేటువంటి ఆలోచన. మూడవది పర్యవసానాలు తూకం వేసుకోవాలి. అంటే ఇది చేస్తే రేపు నెక్స్ట్ నాకు జరిగేది ఏంటి, ఇది చేస్తే నీ తీర్మానం వల్ల జరగబోయే చెడును ఆలోచించాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనుబరచు. ఏంటమ్మా? తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. నీ ప్రవర్తన దేవుని దృష్టిలో మెరుగుగా ఉంటుందో, లేకపోతే నీ ప్రవర్తన నీ తీర్మానాల వల్ల నాశనం అయిపోతుందో అది ఎరిగిండుటే వివేకుల యొక్క జ్ఞాన లక్షణం. మోసకృత్యములే బుద్ధిహీనులు కనుబరుచు మూఢత. మోసకృత్యములే బుద్ధిహీనులు కనుబరుస్తూ ఉంటారు, అది మూఢత అని అన్నారు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6:7-8 ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పట్టనే కోయును. మోసపోకుడి, దేవుడు ఎప్పుడు కూడా మనుషుల చేత వెక్కిరించబడే స్థితిలో దేవుడు ఉన్నాడు. ఆ మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే. నువ్వు పల్లేరుగాయలు విత్తనాలు పెడితే భూమిలో పల్లేరుగాయలు, వరి గింజలు నాటితే వరి వస్తుంది, గోధుమ గింజలు విత్తనాలు పెడితే గోధుమ గింజలు వస్తాయి, ద్రాక్ష మొక్కలు పెడితే ద్రాక్ష మొక్కలు వస్తాయి. అంతేనా? కాబట్టి మరి నువ్వు ఏమి విత్తుతావో అనే నువ్వు ఏమి చేస్తావో అనే దాని మీద నీ రాబోయే పంట ఆధారపడు. అదే అనమాట ఇక్కడ ఏ పంట. ఇంకా ఉంది 8వ వచనం, ఏలయనగా
తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమనే పంట పోయింది. నీ శరీరములను దుష్ట కోరికలు నీవు భూమి మీద చెడు కోసం విత్తితే నీవు ఆ పంట క్షయము నాశనం అనేటువంటి ఆ పంటను నువ్వు కోసుకుంటావు. ఆత్మను బట్టి విత్తువాడు అంటే దేవుని ఆత్మానుసారముగా జీవిస్తూ దేవుడు చెప్పినట్టుగా చేసేవాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ఆత్మను బట్టి విత్తితే ఏం కోస్తాడు? నిత్య జీవం అనే మోక్షానికి వెళ్ళే పంటను కోస్తాడు. మరి శరీర ఇచ్చలను బట్టి విత్తితే ఏమవుతాడు? క్షయమైపోవటం అంటే నాశనం. క్షయం అంటే నాశనం, నరకానికి వెళ్తాడన్నారు. హల్లెలూయా. ఒకడు తన శరీర పద్ధతులను బట్టి నడిస్తే, దేవుడి యొక్క చిత్తాన్ని నిరాకరిస్తే అతడు నరకాగ్నిలో బాధపడతాడు. ఆత్మను బట్టి నడిస్తే అతడు నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడు. ఇక్కడ నీ తీర్మానాలు, ఒకటి శరీరానుసారంగా నడుస్తున్నావా, ఆత్మానుసారంగా నడుస్తున్నావు. నువ్వు ఆత్మానుసారంగా నడితే నిత్య జీవం అనే పంటకు వస్తావు, పరలోకం పెడతావు. శరీర కోరికను బట్టి నువ్వు విత్తనాలు విత్తితే నువ్వు క్షయమైపోయే, నాశనం అయిపోయే నరకాగ్నిలోనికి వెళతావు. కాబట్టి నీ తీర్మానాలు జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్పాడు. దేవుడు స్తోత్రం. ఇక్కడ ఆహాబు, యెజెబెలు అనేవాళ్ళు కనబడతారు రాజుల గ్రంథం. రాజుగారు కోటపాడు ప్రక్కనే నాబోతు అనేవాడికి ఒక 5 ఎకరాలు 10 ఎకరాల స్థలం ఉంది. అది మంచి ద్రాక్ష చెట్లు పెట్టాడు. తక్కువ వ్యవసాయం కాబట్టి చాలా తాను భార్య బిడ్డలు కష్టపడి పశువులు ఎరివేసి అదేసి ఇదేసి దిట్టంగా ఒక్కొక్క గెల ఎంత అయిపోయేటట్టుగా చాలా గొప్పగా పండించుకుంటున్నాడు. రాజుగారి వ్యవసాయాలంటే తెలివిందే ఉంది. ఆయన వస్తాడా చూస్తాడని ఒళ్ళు బతుకుతో కలుపు తీరు ముందేరు నీళ్ళంటాడు. ఆయన ద్రాక్ష తోటలని దరిద్రంగా ఉన్నాయి. కానీ నాబోతు వేసుకున్నటువంటి ఆ కొంచెము పొలంలో ఉన్న ద్రాక్ష చెట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ముచ్చటేసేసింది ఆహాబు గారికి. ఏమయ్యా నాబోతు, నీ ద్రాక్ష తోట నాకు అమ్మయ్యా, దీనికంటే విలువ గల చోట నీకు భూములు ఇస్తాను, ఈ పొలం నాకు ఇచ్చేయి, డబ్బులు కావాలని డబ్బు ఇస్తా, పొలం కావాలని పొలం బదలాయింపు చేద్దాం, ఈ పొలం నాకు కావాలి, నేను నా భార్య నా పిల్లలు ఇక్కడ తిరగటం బాగుంటుందని. అది కాదండి, నా తాతల నుంచి వస్తుంది. వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఇక్కడ పనిచేశారు ఈ ద్రాక్ష తోటలో, వాళ్ళ జ్ఞాపకాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇది మీకు ఇవ్వటానికి కుదరదు, ఇది మాకే కావాలయ్యా మీకు ఇవ్వటానికి. ఈయన మూతి ముడుచుకొని ఎలా ఉన్నాడు, ఇంకెవరితో మాట్లాడకుండా వెళ్ళి కూర్చున్నాడు. ఎవరితో మాట్లాడట అలా కూర్చున్నాడు. యెజెబెలు వచ్చింది ఆయన భార్య. ఏంటండి మీరు అన్నం తినట్లేదు, కాఫీ తాగట్లేదు, అది చేసి ద్రాక్షరసం తీసుకుంటారు, ఏంటి మీకు తెలుసు? ఎప్పుడుకో నోరు తెలుసు. ఏంటంటే ఆ నాబోతు గాడిని ఆ పొలం అమ్మనన్నాడు, ఇమ్మని అడిగారు, ఇవ్వనన్నాడు. దానికి ఏమాత్రం దానికి మీరు బాధపడలేదు. ఎందుకంటే మీరు మౌనం కూర్చోండి, నేను అది మీకు సాధించి పెడతా. అదే కదా మీకు కావాల్సింది. ఇద్దరు దొంగ సాక్ష్యాలు పెట్టుకుని, అతడు నాబోతు అనేవాడు ఆయన భార్య పిల్లలు రాజుగారిని తిట్టారని, దేవుడిని తిట్టారని అబద్ధ సాక్ష్యాలు పెట్టిద్దాం, వాటిని కొట్టి చంపించేద్దాం ఆ ఇంటి వాళ్ళందరినీ. అప్పుడు ఆ పొలం మనకు వచ్చేద్దగా అంది. అది క్షణాల్లో, రోజుల్లో జరిగిపోయింది. అతని మీద ఇద్దరు అబద్ధ సాక్షులు పెట్టారు. నిజమేనండి, ఈయన దేవుడిని తిట్టడం మేము విన్నాం, అలాగే రాజుగారు ఆహాబు గారిని, యెజెబెలు గారిని, వీరి కుటుంబాన్ని దూషించడం మేము విన్నామని అబద్ధ సాక్షి, డబ్బుల కొరకు సాక్షి చెప్పారు. అప్పుడు ఈయన భార్య పిల్లల్ని రాళ్ళు పెట్టుకొట్టి చంపేయండి అని ఆజ్ఞించింది. నిజంగా తరుముకుంటూ రాళ్ళు పెట్టుకొట్టి చంపేశారు. దేవుడు ఏలియాని పంపాడు. ఏలియా అనే దైవజనుడు ఆహాబు ద్రాక్ష తోటలు తిరుగుతున్నాడు. ప్రవక్త వచ్చేసాడు. ఆయన చూసి, నా పగవాడ ఏంటి ఇక్కడికి వచ్చావు అన్నాడు ప్రవక్తని. ప్రవక్తను పగవాడిని చేసుకున్నాడు ఆయన. ఏంటి, నాబోతును నిర్దాక్షిణ్యంగా నువ్వు చంపించావు, ఎక్కడ అతని రక్తాన్ని కుక్కలు నాకినాయో నీ రక్తాన్ని కూడా అక్కడ నాకుతుంది, నీ కుటుంబం శాపగ్రస్తం అయిపోద్దని గట్టిగా గద్దించి వెళ్ళిపోయాడు. నిజంగా ఆహాబు రక్తం అక్కడ ఆ యుద్ధంలో అతను చనిపోయాడు. అతను రథం అక్కడ కడుగుదని తీసుకొచ్చి అక్కడ వచ్చి కుక్కలు నాకినాయి. ఎక్కడైతే నాబోతు చనిపోయాడు అక్కడ ఇతని రక్తాన్ని కూడా. ఎంతమంది భార్యలు తెలియదు కానీ ఆహాబుకి 70 మంది కొడుకులు ఉన్నారు.
ఇతని సైన్యాధికారులు ఒకడు రాజు అవటానికి దేవుడు అభిషేకించాడు. అతను వచ్చి ఆ ప్రభుత్వ అధికారం తీసేసుకున్నాడు. వాడు చాలా బలమైన వాడు, యెహూ అనేవాడు. ఆ పట్టణ పెద్దలు పిలిచి, మీలో ఒకడిని రాజుగా చేసుకుని నా మీదకి యుద్ధానికి రండిరా మీరు అన్నాడు. ఇతను, అమ్మో యెహూతో యుద్ధానికి వెళ్ళి ఎవడు గెలుస్తాడు, మేము రామయ్యా మేము. అయితే మీ రాజుగారి కొడుకులు తలలన్నీ రేపు ఉదయం 10 గంటల కల్లా షోమ్రోను గుమ్మం ముందు ఉండాలిరా అన్నాడు. రాజుల కొడుకులు రాజు ఇంట్లో పెరగరు, పెద్దల ఇళ్లలో పెరుగుతారు, సంరక్షకుల ఇళ్లలో ఉంటారు. విద్యాబుద్ధులు నేర్పించడానికి ఆయా వ్యక్తుల దగ్గరే పెంచుతారు. వాళ్ళందరూ తలకాయలు ఎక్కడ పెంచారు వాళ్ళందరూ వాళ్ళ పొరకాయలు కోసేసి పెద్ద పెద్ద గంపల్లో పెట్టుకొచ్చేసి 70 మంది కొడుకుల యొక్క తలలు షోమ్రోను గుమ్మం అని పోసారు, గేటు మీద పోసారు. చంపింది ఎంతమందిని చంపాడు? నాబోతు 2 కొడుకుని భార్యని చెప్పుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు శిక్ష ఎంత వచ్చింది? శిక్ష చాలా గొప్ప స్థితిలో వచ్చింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆహాబు యెజెబెలు చెడ్డ నిర్ణయాన్ని తీసుకున్నారు, చెడ్డ నిర్ణయాన్ని. అలాగే సంసోను కూడా జీవితంలో ఒక చెడు నిర్ణయం తీసుకున్నాడు. అతను న్యాయాధిపతికి, ఇశ్రాయేలును రక్షించడానికి న్యాయాధిపతిగా చేశాడు. అయితే అతను ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకదాన్ని చేసుకుని అతని జీవితం అసలు వివాహ వ్యవస్థ దెబ్బతిరిపోయిన తర్వాత ఒక వేసి ఇంట్లో చచ్చిపోయాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత యెఫ్తా అనేటువంటి వాడు సరైన నిర్ణయం తీసుకోవాలి. నీవు వాళ్ళని అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నాను, ప్రభువా నీవు నాకు సహాయం చేయాలి అని దేవుడు ప్రార్థన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు గనక అమ్మోనీయుల మీద మీరు విజయమిస్తే, నేను తిరిగి క్షేమంగా వస్తే యుద్ధానికి వెళ్ళి నా ఇంటి నుంచి ఏది ఎదురొస్తుందో దాన్ని నీకు బలిగా, దహన బలిగా ఇస్తాను. ఒక దేశాన్ని జయించి వస్తున్న ఆ దేశ ఖజానా, డబ్బు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, గేదెలు, ఒంటెలు, గాడిదలు ఇవన్నీ వస్తాయి, వెండి బంగారాలు కూడా వస్తాయి. వాటిలో కొంత నీకు ఇస్తాను ప్రభు అనొచ్చుగా. వీడికి అసలు ఏదో పిసినారి వీడు ఎవరు? యెఫ్తా. దేవుడు ఎన్నుకున్న మనిషే, కానీ అతనిలో ఏమి లేదంటే సరైన సమర్పణ. నేను గనక అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని వాళ్ళని ఇశ్రాయేలు శత్రువులు నాశనం తిరిగి క్షేమకరంగా వచ్చేటప్పుడు నా ఇంటి నుండి ఏదైతే నన్ను మొదట ఎదుర్కొంటుందో దాన్ని నీకు దహన బలిగిస్తాను. ఆ రోజున గబుక్కుని ఇంట్లో పెంచిన కుక్క ఎదురొస్తుందేమో, ఇంటిలోనూ పిల్లి ఎదురొస్తుందేమో. అంటే నువ్వు ఒక దేశం మీద జయం పొందితే పిల్లిని కుక్కని ఇస్తావు దేవుడికి. అదే కృతజ్ఞత అంటే. చాలామంది కృతజ్ఞత విషయంలో చాలా తక్కువ స్థాయిలో ఉంటారు దేవుడిని ప్రేమించే విషయం. దేవుడికి ఒక గొప్ప దేశం మీదే విజయం ఇచ్చాడు, కానీ మన కృతజ్ఞత సరిగా ఉంది. అప్పుడు ఎవరు ఎదురొచ్చారో తెలుసా? ఎవరు ఎదురొచ్చి ఉంటారు? అతనికి ఒకే ఒక్క కూతురండి. ఆ కూతురు తర్వాత పుట్టలేదు కూడా. ఆ ఒక్క కూతురే డాడీ విజయం పొంది వస్తున్నాడని తెలిసింది. పరిగెత్తుకెళ్ళి వాటేసుకుని, డాడీ మన శత్రువుల మీద దేవుడు మనకు విజయం ఇచ్చాడు, అందుకు దేవుడు స్తోత్రం. ఆయన గావురిని ఏడుస్తున్నాడు. ఏంటి డాడీ మీరు కన్నీళ్ళు పెడతారేంటారు? అమ్మ దేవుడికి మాట ఇచ్చాను. ఏమిచ్చావు డాడీ? నేను యుద్ధం చేసి ఇంటికి క్షేమకరంగా వస్తే నా ఇంటి నుండి ఏదైతే మొదట ఎదురుకొచ్చి నన్ను ఎదుర్కొండో దాన్ని దేవుడికి దహన బలి ఇస్తానన్నా. ఇప్పుడు చాలామంది అడుగుతారు, దేవుడికి అమ్మాయిని దహన బలి ఇవ్వచ్చండి అని అడుగుతారు. దేవుడు అడిగాడు నేను ఇమ్మని? దేవుడు ఇమ్మనలేదు, వద్దని. చూడండి ఇక్కడ దేవుడు ఆయన తెలివితేటలు గుర్తుంచుకోండి. ఇక్కడ దేవుడిని ఎవడో మోసం చేయలేడు. దేవుడు దాన్ని ఇమ్మనలేదు, అట్టని ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అతడు చేసిన నిర్ణయం సరైనది కాదు కనుక. దేవుడికి స్తోత్రం. అననీయ సప్పీరాల విషయంలో, గేహాజీ విషయంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఉన్నాయి. అలాంటి డెసిషన్ మేకింగ్ విషయంలో మనం ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత 4వ విషయం ఏంటంటే దేవుని సార్వభౌమత్వాన్ని మనం విశ్వసించాలి. నీవు తెలుసుకో, గుర్తుంచుకో, దేవుడు తన యొక్క మాటలోనే తన అదుపులో తాను ఉంటాడు. నీవు అనిశ్చితిలో ఉన్నప్పటికీ దేవుడు మాత్రం తన స్వాధీనంలో తాను ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట ఉంది. దేవుని ప్రేమించు వారికి
అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అమ్మాయి ద్రాక్షరసం రెడీ చేసుకోవచ్చుగా. ఏమన్నదమ్మా దేవుని వాక్యంలో? ఎవరికమ్మా ఈ వాగ్దానం? దేవుని ప్రేమించు వారికేనా? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగు. ఇక్కడ దేవుని ప్రేమించువారు, దేవుని ద్వేషించువారు రెండు రకాలు. నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు మేలు కలుగుతుంది, దేవుని ద్వేషిస్తే కీడులో పడతాం. దేవుడు స్తోత్రం. ఇక్కడ మనం దేవుని ప్రేమించే వారిలో ఉన్నావా లేదనుకుంది. దేవుని ప్రేమించే వారు కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదు. దేవుడు స్తోత్రం. ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడు, నీకు మేలు కలగాలంటే నువ్వు దేవుని ప్రేమించు, దేవుని కట్టడలు ప్రేమించు, ఆయన విధులు ప్రేమించు, ఆయన ఆజ్ఞలు ప్రేమించు. దేవుడు స్తోత్రం. దేవుడికి జ్ఞానం ఇచ్చాడు, దేవుడికి వివేకం ఇచ్చాడు. దేవుడు ఆదాముని హవ్వని మరబొమ్మల్లాగా చేయలే. వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. పండు తినొచ్చు మానొచ్చు నీ ఇష్టం. ఏమండి? పండు తినొచ్చు, వద్దన్నది కూడా దేవుడు వీళ్ళకి ఇష్టమని తినేయచ్చు, కావాలని మానొచ్చు. రెండు వీళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు. అంతేగాని నువ్వు ఇదే చేస్తావు మిగతా చేయవు అని దేవుడే కరాకటికి చెప్పాలి. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రతలో మనం ఏం చేయాలంటే మనం దేవుని ప్రేమిస్తూ దేవుని వైపుగానే ఉండాలి. హల్లెలూయా. అలాంటి వారికి మేలు కలిగి సమస్తం సమకూడి. యెషయా గ్రంథం 46:10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయించున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయించున్నాను. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు సార్వభౌముడు, సర్వశక్తి గలవాడు, సృష్టి అంతటికి పెద్ద. నీవు నేను ఆయన చేత నిర్మించబడ్డాం. సమస్త జీవులు ప్రపంచాలు ఆయనే కలుగు చేశాడు. గగన వీధిలో ఉన్న భూమి, ఆకాశం, గ్రహాదులు, సూర్యచంద్రుడు, నక్షత్రాదులు, ఇవన్నీ కూడా ఇంతకంటే పెద్దవైన గ్రహాదులు చాలా ఉన్నాయి. అవన్నీ మన దేవుడు మాట వల్ల జరిగాయి. అంత సృష్టికర్త జ్ఞానవంతుడైనటువంటి ఆయన గ్రంథాన్ని, ఆయన మాటలను, ఆయన బోధను మనం శిరస వహించి, మనం శిరస్సు వంచి ఆయనకు అన్ని మాటల్లో మనం ఆయన వాక్యానికి లోబడి బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలుగు. గుర్తుంచుకోండి, క్రైస్తవ జీవితంలో నిర్ణయం తీసుకోవటం అనేది అతి ప్రాముఖ్యమైన విషయం. మనం తెలివైన నిర్ణయాలు తీసుకుని దాని ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనం జీవితాం. ఈ వాక్యం లైవ్లో చూస్తున్న మీరందరూ కూడా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ దేవునికి మహిమ తీసుకురావాలి, కానీ దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించబడి. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో దీవించును గాక.